హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి ఎ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈ రోజు మొత్తం ఎలా గడిచింది ఏంటనేది మీకు త్రూ అవుట్ షార్ట్లో చూపిస్తాను. పొద్దునైతే అన్నయ్య వచ్చాడు నాకు రిసీవ్ చేసుకోవడానికి. బికాజ్ మా హస్బెండ్ లేరనమాట, ఆఫీస్కి వెళ్ళారు చిన్న వర్క్ పని మీద. ఇది వీకెండే బట్ స్టిల్ హీ హ్యాజ్ ఎ వర్క్. ఏం చేస్తాం చెప్పండి. సో మా అన్నయ్య వచ్చారనమాట. సో అన్నయ్యతో వెళ్ళేసరికి వదిన మంచిగా పాయసం చేసి రెడీగా ఉంచింది. సో పాయసం తింటూ ఇక్కడ నేను మా మేనగోళ్ళు బోల్డ్ అని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. బికాజ్ షీ జస్ట్ లైక్ మీ, తనకు కూడా కెమెరా అంటే చాలా ఇష్టం అనమాట. సో యా, తనతో కూర్చొని కొంచెం డ్రాయింగ్ చేసుకొని, అలాగే తనతో కూర్చొని కొంచెం ఫ్రూటీ తాక్కుంటూ ఆ రోజు మొత్తం చాలా సరదాగా సింపుల్గా గడిచిపోయింది. సో ఫ్రూటీ తాగా అలా కూర్చున్నాను లేదు, వదిన ఆల్రెడీ లంచ్ కూడా ప్రిపేర్ చేసింది అనమాట. మంచిగా మటన్ కర్రీ చేసింది. చెప్పాను కదా వీకెండ్ అని, వీకెండ్ అంటే మరి నాన్ వెజ్ ఉండాల్సిందే. సో మంచిగా మటన్ కర్రీ తినేసి కొంచెంసేపు కూర్చునేసరికి మా పతిదేవి గారు కూడా వచ్చారు. సో యా, వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చి మేము ఇక్కడ కూరగాయల మండికి వెళ్తున్నాము. ఢిల్లీలో ఉన్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, ఇక్కడ ఆర్కేపురంలో చాలా పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఉందన్నమాట. ఎవ్రీ సండే పెడతారు. బట్ సారీ గైస్, నేను చూపించలేకపోయాను బికాజ్ ఆ రోజు చాలా భీడు ఉండే. నేను మొబైల్ కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. సో వీడియో ఏం తీయలేదు మార్కెట్లో. బట్ వెళ్తున్న దారిలో అయితే మంచిగా మోమోస్ ఫలూదా తింటూ కూరగాయల మార్కెట్కి వెళ్ళి బోల్డ్ అని కూరగాయలు కొనుక్కొని తెచ్చుకున్నాను. ఎందుకంటే వెళ్ళాను కదా, అంత దూరం ఎలానో వెళ్ళానని చెప్పి వీక్కి సరిపడా అంతా తెచ్చుకున్నాను. ఏం వెజిటేబుల్స్ తెచ్చుకున్నా అందులో పక్కగా ఆకుకూరలు ఉండేలా నేను చూసుకుంటాను అనమాట. ఎందుకంటే వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది కదా. అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని నా డే అయితే ఇలా ఫినిష్ చేశాను. బాయ్ బాయ్.